వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నాక షర్మిల దూకుడు పెంచారు. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో వైసీపీ క్యాడర్ అంతా షర్మిలపై గుర్రుగా ఉంది. ఈ క్రమంలో షర్మిలపై దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. దీంతో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ షర్మిల సెక్యూరిటీని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏపీలో ఈ మధ్య పీసీసీ చీఫ్ గా ఎంట్రీ ఇచ్చిన షర్మిల నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగనన్న అంటూనే సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో వైసీపీ అభిమానులు ఇప్పటికే ఆమెను సోషల్ మీడియాలో తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. అలాగే బయట కూడా షర్మిలపై దాడులకు దిగే ప్రమాదం ఉందన్న సంకేతాలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఆడబిడ్డకు భద్రత కల్పించలేరా అంటూ షర్మిల ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తనకు సెక్యూరిటీని పెంచాలని కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు ప్రభుత్వ వర్గాలు సూచించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆమె అధికారికంగా కోరడంతో వైఎస్ఆర్ జిల్లా పోలీసులు ఆమెకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఓ ప్రకటన విడుదల చేశారు. షర్మిల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న 1+1 నుంచి 2+2గా ఆమె భద్రతను పెంచుతున్నట్లు తెలిపారు. షర్మిల అభ్యర్థన నేపథ్యంలో డీజీపీ ఆదేశాలతో భద్రత పెంచినట్లు సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. భద్రత ప్రమాణాల నిబంధనల మేరకు ఇలా పెంచినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా వ్యక్తులు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వారికి గన్మ్యాన్లు కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం వారికి ఇచ్చే నివేదిక ఆధారంగా గన్మ్యాన్లను కేటాయిస్తామని ఎస్పీ ప్రకటనలో వెల్లడించారు. వైఎస్ షర్మిలకు ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నా వైఎస్ఆర్ జిల్లాలో పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అన్న అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ సర్కారుపై తాను చేస్తున్న విమర్శలతో పార్టీ క్యాడర్ ఆగ్రహంగా ఉంది. దీంతో షర్మిలపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఇది సున్నిత వ్యవహారంగా మారుతుందన్న ఉద్దేశంతో పోలీసులు భద్రత పెంచినట్లు తెలుస్తుంది.